కమర్షియల్ మోర్ట్‌గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీ అంటే కమర్షియల్ ప్రాపర్టీ లోన్స్‌ని బండిల్ చేసి క్రియేట్ చేసిన సెక్యూరిటీ. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కమర్షియల్ ప్రాపర్టీస్‌కి లోన్స్ ఇస్తాయి. లైక్ ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్, హోటల్స్. ఆ కమర్షియల్ లోన్‌ని కంబైన్ చేసి సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఆ సెక్యూరిటీస్ కొని మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సీఎంబీఎస్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేయడంలో ఆర్‌బీఐ అండ్ సెబీ రోల్ ఉంటుంది. యూజువల్లీ సీఎంబీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్‌స్టిట్యూషనల్ లెవెల్‌లో ఎక్కువుంటాయి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ లేదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సీఎంబీఎస్‌లో రిటర్న్స్ కమర్షియల్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుండి వస్తాయి. ఇంట్రెస్ట్ 8-11% పర్ ఇయర్ ఉంటుంది. పేమెంట్స్ క్వార్టర్లీ లేదా పీరియాడిక్ క్యాష్ ఫ్లో ఫార్మ్‌లో ఇన్వెస్టర్స్‌కి వస్తాయి. సీఎంబీఎస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. లోన్ రీపేమెంట్ పీరియడ్ బట్టి మెచ్యూరిటీ డిపెండ్ అవుతుంది. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్. కొన్ని సెక్యూరిటీస్ సెకండరీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. ఇన్వెస్టర్స్ బ్రోకర్ ప్లాట్‌ఫార్మ్ త్రూ కొనొచ్చు. లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. చాలా సీఎంబీఎస్ సెక్యూరిటీస్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ద్వారా పర్చేస్ చేస్తారు. అడ్వాంటేజెస్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నుండి ఇన్‌కమ్ ఆపర్చునిటీ. డైవర్సిఫైడ్ లోన్ పూల్ కాబట్టి సింగిల్ ప్రాపర్టీ రిస్క్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ రెగ్యులర్ క్యాష్ ఫ్లో. డిసడ్వాంటేజెస్ టెనెంట్ వేకెన్సీ రిస్క్. ప్రాపర్టీలో టెనెంట్స్ లేకపోతే ఇన్‌కమ్ రెడ్యూస్ అవ్వచ్చు. ప్రాపర్టీ మార్కెట్ స్లో డౌన్ ఇంపాక్ట్. ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రక్చర్ కాంప్లెక్స్‌గా ఉంటుంది బిగినర్స్‌కి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.